సార్ బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో సహాయపడిన ఒక కరసేవకుడు, ఆ తర్వాత చాలా మసీదులు కట్టి ముస్లింలకు కాస్త పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు అని ఒక వార్త విన్నాం సార్. మరిది ఎవరి గురించి? అసలు ఎవరు సార్ ఆయన? అంటే 'బల్బీర్ సింగ్' అని హ్మ్. ఆయన రాజ్‌పుత్ జాటు. ఆయన ఆ రోజున బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజు డిసెంబర్ 6 హ్మ్. ఆ రోజు అక్కడికెళ్ళాడు అందరితో పాటు. ఆయన ఆర్ఎస్ఎస్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఉండేవాడు. శివశక్తి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. హ్మ్. ఆయన వెళ్ళాడు. బాబ్రీ మసీదు కూల్చివేస్తారు ఆ రోజు అని అందరూ అనుకున్నారు. అంటే విపరీతంగా మాబ్ మొబలైజ్ అయిందక్కడికి. కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పెట్టింది. హుహు. సైన్యాలను పెట్టింది గానీ, ఏదన్నా జరిగితే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి అన్న ధోరణిలో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి గానీ, ఎవరైనా ఆ ఏరియాలో అడుగు దాటి ముందుకెళ్తే వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినట్టుగా అనిపించదు మనకి. హ్మ్. చెప్పామనే చెప్పింది ప్రభుత్వం. నరసింహారావు గారి ప్రభుత్వం ఉందప్పుడు. ఆయన అదే చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అద్వానీ గారు, అద్వానీ అక్కడే ఉన్నాడు. స్పాట్‌లో ఉన్నాడు. ఆయన ముందే జరిగింది ఇన్సిడెంటు. ఓకే. ఆయన తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చాలా బాధ వ్యక్తం చేశాడు. బాధ వ్యక్తం చేస్తూ చాలా దారుణం జరిగిపోయింది నా కళ్ళ ముందే. అది అన్‌కంట్రోలబుల్ మాస్ చేసేసింది ఆ పని అని చెప్పారు. అన్‌కంట్రోలబుల్ అంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచి నాకొక దృక్పథాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాన్ని నేను నిందించనా? లేదు నేను పనిచేస్తున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీని నిందించనా? విశ్వ హిందూ పరిషత్తుని నిందించనా? ఇలా చాలా డ్రమటైజ్ చేసి మాట్లాడాడు ఆయన 'ఎన్టీ రామారావు' గారిలాగా హ్మ్. అద్వానీ ఆ ఇంటర్వ్యూలో. ఓకే. 'ప్రణబ్ రాయ్‌కి' ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ చేసి ఫైనల్‌గా చాలా దురదృష్టకరమైన రోజు నా జీవితంలో అది అని చెప్పాడు. చెప్పి అక్కడికెళ్ళిన తర్వాత క్రమశిక్షణలో లేరు వాళ్ళు. క్రమశిక్షణ మీరి వెళ్ళిపోయి కొట్టేశారు మసీదుని అని తేల్చాడు. దాదాపు ఇదే అభిప్రాయం అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చెప్పాడు. హ్మ్. అక్షరం మార్పు లేకుండా. ఈయన కొంచెం అగ్రెసివ్‌గా చెప్పాడు. ఈయన స్టైల్‌లో ఈయన ఎమోషనల్‌గా డ్రమటైజ్ చేస్తే, ఆయన సెంటిమెంటల్‌గా డ్రమటైజ్ చేసి చెప్పాడు వాజ్పేయి. ఆయన పోయిట్ కదా! అందుకని కొంచెం ఆ తరహా డ్రమటైజేషన్ చేశాడాయన. ఓకే. చేసి ఆయనేం తేల్చాడంటే ఆయన కూడా ఇదే వాక్యం వాడాడు. నా జీవితంలో చాలా దురదృష్టకరమైన రోజు అని. వాడి క్రమశిక్షణలో లేరు వాళ్ళు. అన్‌కంట్రోలబుల్ మాస్ అన్నాడు. అన్‌కంట్రోలబుల్ అయిపోయింది సిట్యుయేషన్ కంట్రోల్‌లో లేదు. ఎళ్ళిపోయి కొట్టేశారని చెప్పాడు. ఇప్పుడు మేమేం చేయగలం అని. అదేదో ఏదో అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి గుద్దేసిన తర్వాత చెప్పినట్టు అనిపిస్తదది. యాక్సిడెంట్ చేసేసి, సారీ అండి అనుకోకుండా జరిగింది అని చెప్తే ఎలా ఉంటుందో అలా హ్మ్. ఉంటుంది. ఆ పద్ధతిలో వ్యవహరించారు. నిజానికి ఆ అన్‌కంట్రోలబుల్ మాసెస్ ఎక్కడి నుంచి వెళ్లారు, ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్లారు. రకరకాల హిందూ సంఘాలు పెట్టారప్పుడు. చాలా గాయత్రి సేవా సమితి, యువతీ సమితి ఇలాంటి అనేక సంఘాలు పుట్టాయప్పుడు. అంటే అన్ని సెక్షన్స్‌లోను పిల్లల్లో నుంచి ఒక సెక్షన్, ఒక సంఘం, మహిళల్లో ఒక సంఘం ఇలా రకరకాల పేర్లతో పెట్టి గాయత్రి, మహాసేన ఇలాంటివి రకరకాల పేర్లు 100 ఆర్గనైజేషన్స్ వెలిసినాయి ఆ టైంలో. ఈ 100 ఆర్గనైజేషన్స్ ప్రోగ్రాము బాబ్రీ మసీదుని కూల్చేయటమే. హ్మ్. ఈ మొత్తం కరసేవకులు దేశవ్యాప్తంగా ఎళ్లారక్కడికి. పిలుపునిచ్చారు. ఆ రోజు ఏదో జరగబోతోందనే విషయం అందరికీ తెలుసు. ప్రపంచంలో అందరికీ. అందరూ చాలా ఈగర్‌గా ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని. హ్మ్. ఆ వెళ్ళిన వాళ్ళలో ఈ బల్బీర్ సింగ్ గూడా ఉన్నాడు. ఈ బల్బీర్ సింగు అక్కడ సైన్యం ఉంది. సైన్యాన్ని ఖాతరు చేయకుండా వీళ్ళు ముందడుగు వేశారు. వేసి ఎక్కేశారు పైకి. మసీదు మీదకి. అది ఎప్పుడో బాబర్ కాలం నాడు కట్టిన మసీదు గదా! ఓల్డ్ కట్టడం. ఆ కట్టడం పైకెక్కేశారు. ఎక్కి ఆ పైన దీని దగ్గర నిలబడి, టాప్ మీద నిలబడి
చేతులు పైకెత్తి ఒక విన్యాసం చేస్తూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వీడియోలు ఉన్నాయి ఇప్పటికి. ఓకే. ఆ బ్యాచ్‌లో ఫస్ట్ ఆ పైకెక్కిన టీమ్‌లో ఈ బల్బీర్ సింగ్ ఉన్నాడు. వీళ్ళు పైకి ఆల్రెడీ అక్కడికి వెళ్ళటమే ఆయుధాలతో వెళ్ళారు. ఈ ఆయుధాలతో వెళ్ళినోళ్ళు పైకెక్కేసి పలుగు దింపాడాయన. దింపి కొట్టేశాడు. మిగిలిన వాళ్ళందరూ కొట్టేశారు. పడిపోయింది. హ్మ్. పడిపోయిన తర్వాత విజయం సాధించామని చెప్పేసి అక్కడ వికటాట్టహాసాలు చేశారు. మేము సాధించామని. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టుగా 500 ఏళ్ల కలని 500 ఏళ్ళు భారతీయుల కలని మేము నిజం చేశాం. తీర్చాం. వాళ్ళ శోకాన్ని తుడిచేసాం లెవెల్‌లో వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడారు అక్కడ. ప్రభుత్వం కూడా అయ్యయ్యో అంది. నరసింహారావు గారి ప్రభుత్వం అయ్యో ఇది చాలా దురదృష్టకరం అన్నారు. అద్వానీ గారు దురదృష్టం అన్నాడు. వాజ్పేయి గారు దురదృష్టం అన్నాడు. మొత్తానికి ఈ రోజునైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజున పగలగొట్టబట్టి కదా ఈ రోజున ఆలయం కట్టింది. ఈ సందర్భంగా ఆ కరసేవకుడైనటువంటి ఆ రోజున కరసేవకి వెళ్ళి మొదటి పలుగు దింపినటువంటి బల్బీర్ సింగ్ అనే కరసేవకుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మసీదు కూల్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. అయిపోయింది ఈ కార్యక్రమం నిర్వహించడం సక్సెస్ఫుల్గా అనుకున్నారు, వెళ్ళిపోయారు. కూల్చాలనే ప్రోగ్రామ్ ఆల్రెడీ డిజైన్డ్. ఆ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు. మోటివేట్ అయ్యాడు, వెళ్ళి యాక్టివిటీ నిర్వహించాడు. నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి తప్పు చేశాననేటువంటి పశ్చాత్తాపం మొదలైంది మనసులో. ఎక్కడో మనం తేడా చేసాం, తప్పు చేసాం అనే బాధ మొదలై నెమ్మదిగా వెళ్ళి ఒక ఇస్లాం మత పెద్దని కలిశాడు. కలిసి అయ్యా నేను తప్పు చేశాను మీ పట్ల, ఆ రోజు నేను వెళ్లకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ తప్పు నుంచి నాకు ఎలా వెనక్కి తెచ్చుకోవాలో నన్ను నేను అర్థం కావడం లేదు అని మాట్లాడాడు. మాట్లాడితే ఆయన కూడా పెద్దగా ఇంత దుర్మార్గం చేసి నా దగ్గరికి వస్తావా అని రియాక్ట్ కాకుండా, తప్పే ఉందిలే ఒక మసీదు కూలిస్తే 100 కడితే సరిపోద్ది కదా అన్నట్టుగా ఒక మాట చెప్పాడు అంతే. అనునయ వాక్యంగా మాట్లాడాడు ఆయన. ఆ అనునయ వాక్యాన్ని ఈయన సీరియస్గా వంట పట్టించుకుని ఇస్లాంలోకి మారి దాదాపు 90 మసీదులు కట్టిన తర్వాత మసీదులు కట్టడం ప్రారంభించాడు ఆయన. ఈ కట్టే క్రమంలో దాదాపు 90 మసీదులు కట్టాడు. కట్టి చనిపోయాడు. 100 కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఈ క్రమంలో అనేక మందితో విమర్శలు పడ్డాడు ఆయన, తిట్టించుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి జీవితంలో. అయినప్పటికీ ఒక ప్రోగ్రాం అనుకున్నాం, ఆ ప్రోగ్రాం చేసేద్దాం అనే మూడ్లో వెళ్ళిపోయాడు ఆయన. ఈ బల్బీర్ సింగ్ కథ ఒక రకంగా భారతదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కడికి తెలియాల్సిన అవసరం. అంటే పశ్చాత్తాపంతో అతను ఆ పని చేశాడు. పశ్చాత్తాపం పొందాల్సినంత తప్పది క్రైమ్. అంటే పక్క మతం వాళ్ళ చిహ్నాన్ని బద్దలు కొట్టేయటం. అద్వానీ గారు, వాజ్పేయి గారు చెప్పినట్టుగా అన్కంట్రోలబుల్ మాస్లో ఆయన ఉండటం. ఇదంతా తప్పు చేస్తున్నానంటే ఒక మాస్ మూమెంట్లో అలాంటివి అనిపించవు. ఆ వేడిలో చేసేసాడు అంటారే, ఆ వేడిలో జరిగిపోద్ది అది. ఆ వేడి చల్లారిన తర్వాత ఆత్మవిమర్శ మొదలవుతుంది. అట్లా ఆత్మవిమర్శ మొదలైనటువంటి ఒక వ్యక్తి మన ముందే జీవించాడు, మనతో పాటు జీవించాడు. ఆ పశ్చాత్తాపం తెలియజేయడానికి ఆ సమూహానికి, ముస్లిం సమూహానికి, ముస్లిం సమాజానికి తన బాధని వ్యక్తం చేయటం కోసం అందులోకి మసీదులు కట్టే ప్రోగ్రాం తీసుకుని 90 మసీదులు కట్టడం అనేది నిజంగా ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సినటువంటి విషయం, చెప్పాల్సినటువంటి విషయం. కాబట్టి బల్బీర్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడుకునే పరిస్థితి ఏదైనా ఉందా, ఆ ప్రయత్నం ఏదైనా జరుగుతుందా, ప్రయోగం ఎవరైనా చేయగలరా అనేది చూడాలి. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుంటే బాగుంటుంది.